10 మెడికల్ కాలేజీలు వాటికి అనుబంధంగా ఉండే ఆసుపత్రులపై పీపీపీ విధానంలో థర్డ్ పార్టీకి హక్కులు కల్పించకుండా అడ్డుకోవాలి అన్న పిటిషనర్ అభ్యర్థనను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేము అని తేల్చి చెప్పింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో మెడికల్ కాలేజీలు ఆసుపత్రులు నిర్మించాలి అనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని స్పష్టం చేసింది. ఒకవేళ ఆ నిర్ణయం పూర్తిగా చట్ట విరుద్ధమైతే తప్ప కోర్టులు జోక్యం చేసుకోలేవు అని పేర్కొంది. కాలేజీలు ఆసుపత్రులను పీపీపీ విధానంలో చేపట్టాలని ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, దీనివల్ల లాభ నష్టాలు ఏంటి, అన్ని అంశాలను లోతుగా పరిశీలించాల్సి ఉంది అని తెలిపింది. పీపీపీ ప్రక్రియ ప్రస్తుతం టెండర్ల దశలోనే ఉంది. ప్రభుత్వం ఆహ్వానించిన వెంటనే డబ్బుల సంచులతో పెట్టుబడిదారులు హడావిడిగా రారు కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత అన్ని అంశాలను పరిశీలిస్తామని పేర్కొంది. కౌంటర్ వేసేందుకు సమయం ఇస్తూ తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, జస్టిస్ చల్లా గుణరంజన్తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీలోని ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం మెడికల్ కాలేజీలను పీపీపీతో అభివృద్ది చేసేందుకు ప్రతిపాదిస్తూ గత నెల 9న ప్రభుత్వం జీవో 590ని జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన సామాజిక కార్యకర్త డాక్టర్ కుర్రా వసుంధర హైకోర్టులో పిల్ వేశారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ శ్రీరామ్, న్యాయవాది అశోక్ రామ్ వాదనలు వినిపించారు. లాభ నష్టాలను సమగ్రంగా అధ్యయనం చేయకుండానే పీపీపీ విధానంలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. నిర్వహణ బాధ్యతను 33 ఏళ్ల పాటు థర్డ్ పార్టీకి అప్పగించడం ద్వారా ప్రైవేటు వ్యక్తుల వేల కోట్లు ఆర్జిస్తారు. ఇప్పటికే పిలిచిన టెండర్లను ఖరారు చేయకుండా కోర్టు స్టే ఇవ్వాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ ఆసుపత్రుల నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది అని, కాలేజీల నిర్మాణం ఏ దశలో ఉంది అని ఆరా తీసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక న్యాయవాది వాదనలు వినిపిస్తూ మొత్తం 17 మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల నిర్మాణానికి 8,500 కోట్లు అవసరం. పులివెందుల మెడికల్ కాలేజీ నిర్మాణం 80% పూర్తయింది. మిగిలిన కాలేజీల నిర్మాణాలు 20-30% మాత్రమే జరిగాయి. పీపీపీ విధానంలో అభివృద్ధి వ్యవహారంలో టెండర్ల దశలో ఉంది. పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తాం. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దు అని ధర్మాసనాన్ని కోరారు.